4% కోసం మేము అడుగుతున్నాం తప్ప జనాభా 60 లక్షలు అని చెప్పేసి ఏదో మైపదనం అని చెప్పేసి ఆ లెక్కన మీకు 10%, 12% ఇవ్వడానికి మేము ఒప్పుకోవట్లేదు. ఈ 12% ఇస్తే సమాజంలోని అన్ని వర్గాలు కూడా కిందకి వెళ్ళిపోతుంది. మీరు ఆశ చేయండి మీరందరూ కూడా. మాకు ఆదివాసీకి కావాల్సిన 4%. జై ఆదివాసీ, జై ఆదివాసీ, ఆదివాసీల ఐక్యత, ఆదివాసీల ఐక్యత, చట్టబద్ధలను. ముందుగా ఈనాటి మానుకోట మార్క్స్ ఫస్ట్ కి పర్మిషన్ ఇచ్చినటువంటి వాతావరణం అనుకూలంగా ఉండేటట్టు చేసినటువంటి మన తల్లి, మన జాతి ఎలవేల్పు సమ్మక్క తల్లికి ముందుగా శిరస్సు వంచి పాదవందనం. పర్మిషన్ అనేది మా తల్లే ఇచ్చింది, సమ్మక్క తల్లి. మేము ప్రజాస్వామ్యయుతంగా అందరూ ఇచ్చినట్లే మేము కూడా ఇంగ్లీష్ లోనే రాసిచ్చినాం, మాకు పర్మిషన్ కావాలి మార్చ్ పాస్ట్ అని. మార్చ్ పాస్ట్ అంటే కవాతు, లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్, అవునా కదా? మరి మీరేమన్నారు? మాకు సోయి లేదు, తెలివి లేదని ఒకడు అంటాడు. మీరేమో ఉన్నతాధికారులు, ఐఏఎస్లు, ఐపీఎస్వి ఎవడో 8వ తరగతి 9వ తరగతితో డూప్లికేట్ సర్టిఫికేట్లతోటి దేశంలోనే పెద్ద ఈ యొక్క ఎస్టీ రిజర్వేషన్ ప్రయోజనం కాపాడే సంస్థలో ఉన్నటువంటి వ్యక్తి చెబితే సలాంగిలి చేస్తూ ఆయన హుకుం జారీ చేసినంట. వీళ్ళందరూ కూడా మనకు పర్మిషన్ ఇవ్వరంట. సరే, వాళ్ళ సంగతి సమ్మక్క తల్లి తొందరగా చూసుకుంటుంది. వాడు ఎట్లయితే డూప్లికేట్ ఫేక్ సర్టిఫికేట్ తోటి ఎస్టీ కమిషన్లోకి పోయిండో, తొందరలోనే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు మొత్తం కూడా ఆయన యొక్క విద్యార్థుల్ని పరిశీలించి తొందరలోనే మేడారం జాతర నాటికి ఆయన పదవి కూడా ఊడిపోవడం కూడా ఖాయమని చెప్పేసి సందర్భంగా చెప్తాను. నేను ఎవరికి భయపడను, నేను ఒక సమ్మక్క తల్లి తప్ప. పోలీస్ అధికారులు కూడా ఐపీఎస్ చదివారు. వాళ్ళు ఒక ఫేక్ సర్టిఫికేట్ గానికి మీరు ఎట్లా సలాం చేస్తారు, ఎట్లా గులాంగిరి చేస్తారు, మీరు ఆలోచన చేసుకోండి. అదేవిధంగా ఈనాటి మార్చ్ ఫస్ట్ కి పాల్గొనడానికి సుదూర ప్రాంతాల నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి వచ్చినటువంటి ఈ యొక్క జాతి అస్తిత్వం కాపాడటానికి ఉపవాసం ఉంటూ ఈ రోజు 5-6 కిలోమీటర్ల పాదయాత్ర చేసి మార్చ్ పాస్ చేసి ఇక్కడ కూర్చున్నటువంటి మీ అందరికి కూడా పేరు పేరున శిరస్సు వంచి పాదాబంధన చేస్తున్నాను. ఇది ఈనాటి మార్చ్ పాస్ట్ మానుకోట గడ్డ ఆదివాసీల అడ్డాన్ని నిరూపించినటువంటి మీ అందరికీ ఈ విజయం అందరికీ మీ అందరికి చెందుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన యొక్క మానుకోట మార్చ్ పాస్ట్ ని మరి సమాజానికి, మనతో పాటు ఈ రాష్ట్రంలోని ఆదివాసీ సమాజానికి, అదేవిధంగా ఈ రాష్ట్రంలోని బడుగు బలహీన బహుజన దళిత మైనార్టీ అగ్రవర్ణమైనటువంటి కమ్మారెడ్డి, వెలమ, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకి అందరికి కూడా తెలియజేస్తున్నటువంటి పాత్రికేయ మిత్రులు కూడా శిరస్సు వంచి పాదబంధన తెలియజేస్తున్నాను నేను. అదేవిధంగా ఎన్ని అడ్డంకులున్నా సరే, ఎన్ని ఒత్తిళ్లున్నా సరే వీళ్ళకి పర్మిషన్ ఇవ్వద్దు అని చెప్పి హుకుం జారీ చేసినా సరే పోలీసు సోదరులందరూ కూడా, పెద్దలందరూ కూడా, హోంగార్డు నుంచి ఎస్పీ వరకు అందరూ కూడా మన యొక్క మార్చ్ పాస్ట్ ర్యాలీ శాంతియుతంగా నిర్వహించే విధంగా అటువంటి క్రిమినల్ ట్రైబ్స్ ఎవరైతే అంటారో వాళ్ళు ఎక్కడ కూడా ఒక రాయి కూడా వేయకుండా కాపాడినటువంటి వారందరూ కూడా శిరస్సు వంచి పాదబంధన చేస్తారు. అదే విధంగా ఎన్నో ఒత్తిడులు ఈ యొక్క ఆర్తి గార్డెన్ యాజమాన్యం పైన అన్ని పార్టీల్లో వాళ్ళే, కాంగ్రెస్ వాళ్ళే, బీజేపీ వాళ్ళే, మరి బీఆర్ఎస్ వాళ్ళే, సిపిఐ, సిపిఎంఎల్, న్యూ డెమోక్రసీ అన్ని పార్టీలలో కూడా వాళ్ళే. వాళ్ళందరూ ఒత్తిడి పెట్టినా సరే ఈ యొక్క వెంకరెడ్డి గారు మరి మనకి పర్మిషన్ ఎందుకు వారికి కూడా శిరస్సు వంచి పాదబంధన తెలియజేస్తారు. ఇక మనం దీనిలో పోదాం, ధర్మయుద్ధంలో పోదాం. ఇక ఈ ధర్మయుద్ధం ఏంటి, ఎందుకు చేస్తున్నాం, దేనికోసం చేస్తున్నాం, ఎవరి కోసం చేస్తున్నాం? ధర్మయుద్ధం అనేది చుంచు రామకృష్ణ ఒక్కరి కోసమో, లేకుంటే ఈ వేదిక మీద ఉన్నటువంటి వీళ్ళ కోసమో, వేదిక ముందు ఈ యొక్క మానుకోట మార్చి పాటించిన మీ అందరి కోసం కాదు కదా. ఇదంతా మన జాతి అస్తిత్వం కోసం చేస్తున్నాం. మనంత ధర్మయుద్ధం మన జాతిని, మన అడవి తల్లిని, మన సంస్కృతిని, మన సమ్మక్క సార్లమ్మ గద్దెల్ని చెరబట్టినటువంటి నీచులని ఈ యొక్క ఎస్టీ రిజర్వేషన్ తొలగించడానికి మనమందరం కూడా కంకణ బద్దులమై ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది. గత నెల 28వ తారీఖు సెప్టెంబర్ లో భద్రాచలం గడ్డ మీద పుణ్యక్షేత్రం, అది పవిత్రమైన క్షేత్రం గడ్డ మీద ఆదివాసీ మిత్తగల జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపునిచ్చినప్పుడు దాదాపు 70-80 వేల మంది పైబడి ఆదివాసీలు ఆదిలాబాద్ నుంచి మొదలుపెట్టి ఈ రాష్ట్రమే కాదు పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ నుంచి కూడా అనేక మంది రావడం వల్ల ఈ యొక్క సమస్య తీవ్రతని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు గుర్తించి సుప్రీంకోర్టు ఏదైతే ఆర్టికల్ 340 ప్రకారం ఈ యొక్క వలస గోరుబంజాన్ని కలిపిందా లేదా అన్నదానికి సమాధానం ఇస్తామని చెప్పేసి మనం కూడా ఆశపడ్డాం. కానీ ఆ ఆశ అడియాశ అయిపోయింది. నెల రోజులు సమయం గడిచిపోయింది, కానీ ఇంతవరకు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వలేదు. కాబట్టి మనం తిరిగి మళ్ళీ పోరాటాన్ని పట్టాలెక్కించడానికి మొన్ననే ఖమ్మంలో 22వ తారీఖు కొమరం భీమిని ఇట్లనే అనేక ఇబ్బందులు, ర్యాలీ పర్మిషన్ లేదు, విగ్రహం పెట్టడానికి పర్మిషన్ లేదు, మీకు అసలు ఆదివాసీ ఉండడానికే పర్మిషన్ లేదని చెప్పినా సరే మనము
22వ తారీఖు అక్కడ ఆ గడ్డ మీద లకారం గడ్డ మీద కొమరం భీం విగ్రహాన్ని నిలబెట్టినాము. అంబేద్కర్ విగ్రహం నుంచి మొదలుపెట్టి 3-4 కిలోమీటర్ ర్యాలీ చేసి మన సత్తా గుర్చిపెట్టిన ఖమ్మం గడ్డ మీద. ఇవాళ మహబూబాద్ జిల్లా అంటారు కొంతమంది, మహబూబాద్ తండ అంటారు కొంతమంది. తండనా ఇది మహబూబాద్ తండనా ఇది? అంటే మీరు పోలీస్ డిపార్ట్మెంట్ లో కింద స్థాయి నుంచి గతంలో ఒక ఎస్పీ కూడా వాళ్ళే పవారు ఉండిపోయినట్టు మొన్న. అదే విధంగా ఇక్కడ కింద స్థాయి అటెండర్ నుంచి కలెక్టర్ వరకు కూడా వాళ్ళే ఉండిపోయారంట ఇక్కడ. అట్లే ఫారెస్ట్ లో కిందటువంటి అదేదో చౌకీదారు ఏదో వాచ్మెన్ ఎవరు ఉంటారు వాడు, అక్కడి నుంచి మొదలు పెడితే డిఎఫ్ఓ సిఎఫ్ఓ వాళ్ళు చేసినట్ట. అట్లనే గవర్నమెంట్ హాస్పిటల్లో కాంపౌండర్ చప్రాసి నుంచి కూడా సూపరింటెండెంట్ కూడా వాళ్ళు చేసినట్టు ఇక్కడ. ఇట్లా ఏ రంగంలో చూసుకున్నా సరే వాళ్ళే చేస్తున్నారు. కాబట్టి ఇదంతా మా తండ, మహబూబాద్ తండ అంటున్నారు. ఎవరి జాగిరి ఇదంతా? ఈ జాగిరి మీది కాదు, ఇది మానుకోట గడ్డ, ఆదివాసీల అడ్డ అని చెప్పేసి ఇవాళ మేము నర్సంపేట రోడ్డు నుంచి మా యొక్క కొమరం భీం విగ్రహానికి దాదాకి దండేసుకొని రైల్వే స్టేషన్ మీదుగా ఎక్కడికైతే చెప్పినామో మా తల్లి పర్మిషన్ ఇచ్చిందో మా సమ్మక్క తల్లి ఆర్తి గార్డెన్ కూడా మేము వచ్చి ఇవాళ సభ నిర్వహిస్తున్నాం. మేము ఎవరికి భయపెట్టడం కాదు, బ్రిటిష్ వాళ్ళకే భయపడలేనటువంటి జాతి మాది, నిజాం నిరంకుశ ప్రభు భయపడినటువంటి జాతి మాది. ఆఖరికి మొన్న 10 సంవత్సరాలు నిరంకుశంగా పరిపాలించినటువంటి దొరకే భయపడినటువంటి జాతి మాది. మీరంతరా మీకు మేము భయపడదాం అనుకుంటున్నా? మీకు మొదలైంది మానుకోట గడ్డ మీద మీ గుండెల మంది కవా చేసినప్పటి నుంచి మీకు మొదలైంది, కౌంట్ డౌన్ మొదలైంది. మీరు చూసుకోండి, మేడారం జాతర నాటికి సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థ ద్వారా మిమ్మల్ని తొలగించబోతే మేము ఆదివాసీ బిడ్డలమే కాదు, మిమ్మల్ని తొలగించకపోతే మేము నాశనం అయితే ఒకవేళ ఈ సమాజంలో ఉన్నటువంటి బడుగు బలైన బహుజన దళిత మైనార్టీ అగ్రవర్ణాలు కూడా వాళ్ళకి గులాంగిరి చేస్తారా అని మీరు ఒక్కసారి సమాధానం మీరు ప్రశ్నించుకోవాల్సిన అవసరం కూడా ఈ సమాజంలో ప్రతి ఒక్క వర్గానికి కులానికి కూడా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ పోరాటం, ఈ యొక్క చట్టబదిలీని లంబాడీలు తొలగించే పోరాటము ఈ రోజు ఆదివాసులే కాదు, సమాజంలోని సబ్బండ వర్గాలది, అదే విధంగా అన్ని డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి ఉద్యోగులు కూడా ఈ సమస్య. కాబట్టి మేము చేసినటువంటి పోరాటానికి మాకు మద్దతు తెలియజేయండి. అంతేకాని మాకు అడ్డు వస్తే సమ్మక్క తల్లే కాదు, మా వేల్పులు, మా 9 తెగల దేవతలు, మా నాయకపోడు భీమన్న, లక్ష్మీదేవర, మేమంతా వేల్పులు. మా శక్తి మీకు తెలియదు. మీకు మా శక్తి, మా దేవతలు మా చేతిలోకి వస్తే అడ్డు వచ్చిన వాడిని తుత్తునీయలు చేసి వాడిని సజీవ సమాధి చేసేటువంటి శక్తి మాకున్నదని సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా ఇవాళ ఆదివాసీ యువత కవాతు మా ఉద్యోగాలు మాకు రావాలి, మాకు చెందాల్సినటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, అదేవిధంగా ఏజెన్సీ ఉద్యోగాలు అన్ని కూడా మాకు ఎంతైతే రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, అదేవిధంగా మా యొక్క ఆదివాసీ ముద్దుబిడ్డ జైపాల్ సింగ్ మున్నా గారు 5వ షెడ్యూల్ 6వ షెడ్యూల్లో ఎన్ని ఉద్యోగాలు రావాలో ఆ ఉద్యోగాల కోసమే 4% కోసం మేము అడుగుతున్నాం తప్ప జనాభా 60 లక్షలు అని చెప్పేసి ఏదో మైపదనం అని చెప్పేసి ఆ లెక్కన మీకు 10%, 12% ఇవ్వడానికి మేము ఒప్పుకోవట్లేదు. ఈ 12% ఇస్తే సమాజంలోని అన్ని వర్గాలు కూడా కిందకి వెళ్ళిపోతే మీరు ఆశ చేయండి. మీరందరూ కూడా మాకు ఆదివాసీకి కావాల్సిన 4%. చట్టబద్ధ లంబాడీలు ఎస్టీ జాబితాను తొలగించిన తర్వాత వాళ్ళకి రాజస్థాన్ లో ఇచ్చినట్టు ఆ రిజర్వేషన్ ఇచ్చుకోండి, గుజ్జాలకు ఇచ్చినట్టు ఇచ్చుకోండి, లేకపోతే ఇంకో ప్రత్యేక రిజర్వేషన్ ఇచ్చుకోండి. ఎందుకంటే ఈరోజు బీసీలు కూడా ఎవ్వరు కూడా ఈ లంబాడీల్ని బీసీ జాబితాలో కలుపుకోవడానికి ఒప్పుకోవట్లేదు, ఎస్సీలు కూడా మా జాబితాలో ఉండడానికి ఒప్పుకోవట్లేదు, ఆఖరికి ఓసీలు కూడా మా జాబితాలో వద్దంటున్నారు. అంటే సమాజం మొత్తం కూడా నిన్ను వెలివేసే పరిస్థితి నీకు నువ్వే చేసుకున్నావు. కానీ భస్మాసురాస్త్రం లాగా నువ్వు నాశనం కాబోతున్న తొందరలోనే. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ గడ్డ మీద ఉన్నటువంటి రాజకీయ నాయకులారా, నాయక్ చౌహాన్, పవార్, రాథోడ్, మీరు ఎక్కడి నుంచి వచ్చారో మీకు తెలుసు. మీ చరిత్ర మొత్తం కూడా మీ యొక్క ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారు పుస్తకం రాసిండు. ఆ పుస్తకం తప్పు బాబాయ్ అని ఒక డాక్టర్ చెప్పిండు. అది తెలుసుకో. నీ కొడుకు చెప్పిన విషయాలు తెలుసుకో. ఆ కొడుకు ఏమంటాడంటే, బాబాయ్ పుస్తకం ఇస్తే పుస్తకం మారుస్తా, మళ్ళీ కొత్త పుస్తకం రాస్తా అంటున్నా డాక్టర్. అరే నువ్వు నీ పుస్తకం ఆల్రెడీ సుప్రీంకోర్టుకి వెళ్ళిపోయిందిరా నాయన, నీ పని కథం అయిపోయింది, నీ కథం కేల్ కథం దుకాణం బంద్. రానున్న రోజుల్లో ఈ ఎస్టీ హోదా పోయిన తర్వాత అందరికంటే ప్రశాంతంగా ఉండేది ఎవరైనా అంటే పోలీస్ వ్యవస్థే. అందరికంటే ప్రశాంతంగా ఉంటారు. నిజంగా ఎవరైనా సరే ఇవాళ ఇంటికి పోయి నవ్వి పోలీసు వాళ్ళు వాళ్ళ భార్యకు చెప్తారు, అబ్బా సుంచురావు కరెక్ట్ చెప్పిండు, మనం ప్రశాంతంగా ఉండే రోజు. ఎందుకంటే ఇవాళ కేకులపల్లిలో సైబర్ స్కామ్ 8 కోట్లు చేసినటువంటి వాళ్ళే. కేరళలో పురాతన విగ్రహాలు అమ్ముకున్నటువంటి
డీజీపీ స్థాయి వ్యక్తులు వాళ్ళే. అదే విధంగా ఆర్టీఓలో రేపు మాంబ రిటైర్డ్ అయితే కక్కుర్తిపడి సస్పెండ్ అయింది వాళ్ళే. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గా ఉన్నటువంటి 70 లక్షల కంగుతిని వాడు లొంగిపోయినటువంటి వ్యక్తి, దొరికిపోయిన వ్యక్తి మరి వాడే. అట్లనే ఇవాళ ఏసీబీ, సిబిఐ, ఈడీ రేపో మాపో అక్కడ అమెరికా నుంచి ట్రంప్ గారు పంపిస్తున్నారంట ఇంటర్పోల్ని, ఎఫ్బిఐని. అక్కడ కూడా పెద్ద పెద్ద నేరాలు చేసిన, వేల కోట్ల స్కామ్ చేసినట్ట. అటువంటి చరిత్ర మీది కాబట్టి ఈ రాష్ట్రమే కాదు, ఈ దేశమే కాదు, ప్రపంచం మొత్తం కూడా మిమ్మల్ని వెలివేసే పరిస్థితి వస్తుంది. మీరు మారండి. మీ యొక్క నేర పూరిత ప్రవర్తనని బ్రిటిష్ వాళ్ళే మిమ్మల్ని క్రిమినల్ ట్రైబ్స్ అంటే ఏదైతే భారత స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇక్కడ ఉండే పరిపాలకులు మీ మీద అభిమానంతోనో లేకపోతే మీ మీద ఇటువంటి ముద్ర ఉండదని చెప్పేసి అది తొలగించి డిఎన్టీలుగా ఉంటూ చదువుకోవడానికి 2% రిజర్వేషన్ కానీ మీకు ఎక్కడ కూడా ఎస్టీ రిజర్వేషన్ ఇవ్వలేదు. అది తొందరలోనే సుప్రీంకోర్టులో నిరూపణ కాబోతుంది. కాబట్టి మీరు మారండి. మీరు మారితే ఏదైతే ఈ కేసులు చేసి, అత్యాచారం చేసి, రేపులు చేసి, ఈ యొక్క జైలుకి పోయిన తర్వాత మారిపోయిన తర్వాత వాడిని ఆగస్టు 10కి ఎట్లయితే విడుదల చేస్తారో మిమ్మల్ని కూడా మీరు మారితే సమాజం మిమ్మల్ని గౌరవిస్తుంది. లేకపోతే మిమ్మల్ని గౌరవించని తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో మరి నవంబర్ 2 తారీఖు మహిళల సదస్సు అషాపేటలో దాదాపు 10,000 మందితోటి సంఘ విభేదాలు, పార్టీ రాజకీయాలకు అతీతంగా ఆదివాసీ జాతిలో పుట్టినటువంటి సమ్మక్క సారలమ్మ వారసురాళ్ళు వీరందరితోటి 10,000 మందితోటి నవంబర్ 2వ తారీఖున అషాపేట ఉంటుంది. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి మహిళలందరూ కూడా మీరందరూ కూడా ఇంటికి ఒక 100 రూపాయలు వేసుకొని అషాపేట కదిలాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఆదిలాబాద్ లో కూడా తొందరలోనే ధర్మయుద్ధం సభ 2 లక్షల మందితో కూడా ఏర్పాటు కాబోతుంది అక్కడ. అప్పుడు కూడా ఈ పాలకులు ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కళ్ళు తెరవకుండా, అదేవిధంగా మనం గెలిపించినటువంటిది మన నాయకులు ఇవాళ మానుకోవటంటే పరారైన ఫోన్లే పట్టలేదు, నా ఫోన్లే పట్టలేదు. మరి రేపు మేము ఓట్లేయాలంటే నీకు ఎట్లేస్తావు? నీకు ఒక వేపసీత ఒకటే రాజకీయ నాయకుడు ఇక్కడ, ఇంకెవరు లేరా? మొగాడే లేడా? మీరు ఏ జాతిలో పుట్టిన మీరు అసలు ఏ జాతి అస్తిత్వం కోసం మేమందరం కూడా పనిచేస్తున్నాం అంటే మీకు రాజకీయ పదవులు కావాలి కానీ ఈ జాతి అస్తిత్వం, ఈ జాతి రిజర్వేషన్ అవసరం లేదా అని చెప్పేసి ఇవాళ ఇంట్లో కూర్చొని మూల కూర్చొని రోధించండి. మీరందరూ కూడా సిగ్గు తెచ్చుకోండి. మీరందరూ కూడా ఇవాళ చట్టబద్ధమైన నంబర్లు మొత్తం పార్టీల అతీతంగా మానుకోట మొత్తం ఉన్నటువంటి అన్ని నాయకులు ఏకమై మాకు తిండి పెట్టనీయకుండా మాకు కనీసం ఇటువంటి ఊరవతల మాకు ఈ పరిస్థితి మాకు మీరు ఎందుకు ఉన్నది? మీ నాయకులందరూ కూడా ఏం మీకు చేత కాదా? మీకు మాకు కనీసం తిండి పెట్టే పప్పు భోజనం పెట్టేటువంటి రూపాయి కూడా లేదా మీ దగ్గర. మేము ఓట్లేసింది కదా మీరు అందరూ ఎమ్మెల్యేలైంది, మేము ఓట్లేసిన కదా మీరు అంత ఎంపీలైంది, మేము ఓట్లేసినా కదా మీరు మంత్రి పదవులు ఇవ్వాలి పొందింది. ఇంకెంత మేము భరించేది? ఈ ఆకలి, ఈ తల్లుల ఆకలి మీకు కనబట్టలేదా? ఈ బిడ్డల ఆకలి మీకు కనబట్టలేదా? మీకు కనబడేది మొత్తం మీ రాజకీయ పదవులైనా? మేము కనుక లేకపోతే మీ పదవుల మొత్తం కూడా ఓడవేయడానికి ఈ యొక్క గోరుమంచాల సిద్ధంగా ఉన్నారని గుర్తు తెచ్చుకోండి. మీరందరూ కూడా ఏమనంటే చుంచు రామకృష్ణ మమ్మల్ని తిడతాడు, మమ్మల్ని తిట్టొద్దు, మేము కూడా చేస్తాం, పని చేస్తాం, రేవంత్ రెడ్డి గారితో మాట్లాడతాం, మోడీ గారితో మాట్లాడతాం, తెర వెనక మాట్లాడతాం. ఏం తెర వెనక మాట్లాడతారు మీరు? మీకు ధైర్యం ఉంటే తెర ముందు మాట్లాడండి. గోరుమంది ఎట్లయితే పోయి రేవంత్ రెడ్డిని నేను పీకుతామరా, నేను తొలగిస్తామరా, మేము మొన్ననే కేసీఆర్ని పీకినాము, రేపు బాపో మోడీని పీకుతామని వాడు బెదిరిస్తుండే. మనం బెదిరించక్కర్లే, బతిలాడదాం, దండం పెడదాం. రేవంత్ అన్న నీకు దండం పెడతాం, మొక్కుతాం. ఆదివాసులు అరణ్య గోస మాది. 49 సంవత్సరాలుగా ఈ వలస గోరుబందం వల్ల మా మొత్తం పోయిన మా విద్య, ఉద్యోగాలు, రాజకీయాలు, భూములు, సంస్కృతి పోయింది. లాస్ట్ మా గోచుకు చూసిపెట్టింది. అన్న రేవంత్ అన్న నిన్ను కాపాడే బాధ్యత మాది, నిన్ను 5 సంవత్సరాలు పదవిలో ఉంచే బాధ్యత మాది, మా సమ్మక్క తల్లిది అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారికి నమస్కరించి చెప్తున్నారు. అట్లే మోడీ గారికి కూడా మీరు కనుక ఈ లంబడలు తొలగించకపోతే ఈ యొక్క దేశంలో మరి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆదివాసీలే, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆదివాసీలే, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి కోయత్తూరే, ఒడిశా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆదివాసీలే, ఒడిశా ముఖ్యమంత్రి కోయే. అదే విధంగా కేంద్ర ప్రభుత్వంలో 30 మంది బీజేపీ ఎంపీలు ఆదివాసీలు అన్న విషయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఈ యొక్క రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు మరి రామచంద్ర గారి పైన ఉన్నదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి ఎంత ప్రజాస్వామ్యంగా పోరాడతామో, ఎంత బతిలాడతామో, అన్ని ప్రయత్నాలు చేస్తామో, చివరికి ఏది కానప్పుడు చేతిలోన బాణం ఉంది, పోరాడే శక్తి ఉంది, చేతిలోన సమ్మక్క తల్లి బాణం ఉంది, గురి చూసి కొడితే నీ గుండెల్లో దిగటం ఖాయమని కూడా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున శిరస్సు మరొకసారి పాదయాత్ర చేసుకుంటూ జై ఆదివాసీ, జై జై ఆదివాసీ. పోతే నా ఉద్యోగం, వస్తే నా జాతి బిడ్డలందరికీ ఉద్యోగాలు. జై ఆదివాసీ.